హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ వచ్చేసి సొరకాయ పచ్చడి చేస్తున్నా. ఎట్లా చేస్తానో మీరు చూడండి. ఇంకో సొరకాయ గిట్లా చిన్న చిన్నగా కోసి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా చిన్నగా సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇగో జీలకర్ర, టేస్ట్కు తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఇదిగో పల్లీలు, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు, ఇంకొచ్చేసి ఆయిల్, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. నేను చేసుకుంటా మీకు చూపిస్తాను. చూడండి నేను ఎలా చేస్తాను. ఇంకో ఆయిల్ మనం వేసుకోము కాబట్టి నేను చాలా వేస్తాను. ఇప్పుడే 3 స్పూన్లంతా నేను వేసేసుకున్నాను. ఆయిల్ మనం మళ్ళీ యాడ్ చేసుకోము కాబట్టి ఇప్పుడే 3 స్పూన్లంతా ఆయిల్ వేసేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా పచ్చిమిర్చి ఎర్రగా అయ్యే వరకు పులుచుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఉడకాలి. చిట్లుతాయి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇవి గోలినాక నేను మీకు చూపిస్తాను. ఎందుకు అంటే చిట్లుతాయి. నేను అటు ఇటు పోయినానుకో వీడియో కదులుతూ ఉంటుంది. అవి గోలించినాక చూపిస్తాను. ఇదిగోండి చింతపండు, ఇదిగోండి మొత్తం గోలిన చూసిందా మిర్చి. ఇంకో ఇట్లా గోలాలి. ఇట్లా గోలాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్ వచ్చేసి పల్లీలు, పల్లీలను కూడా మంచిగా ఎర్రగా గోలించుకోవాలి. పొట్టు తీయను, పొట్టు తీస్తే బాగుండదు అనేసి నేనైతే పొట్టు తీయను. ఇంకెవరి ఇష్టాలు వాళ్ళే, కానీ నేను మాత్రం ఏ పచ్చళ్ళకు కూడా పొట్టు తీయను, అస్సలే తీయను పొట్టు. మంచిగా అంటే మంచిగా గోలించుకోవాలి. గోలుతున్నది. ఇదిగోండి ఎల్లిపాయలు వేసేసుకుంటున్నా. ఇవి కూడా గోల్ని తీసేసుకున్నా. నేను సొరకాయ మిక్సీకి వేయను, అస్సలు మిక్సీకి వేయను. నేను ఎలా చేస్తానో మీకు చూడండి, అట్లా ట్రై చేయండి. తిననోళ్ళు కూడా అట్లా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. అలా చేసుకోండి మీరు. నేను ఎలానో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మంచిగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు వేయించుకోవాలి. అందులో వచ్చేసి ఎల్లిపాయ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మంచిగా అంటే మంచిగా గోలించుకోవాలి. మెత్తగా కావాలి గోలు. ఇందులో వచ్చేసి గోలేటప్పుడు మనం దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాం. ముక్కలకు సరిపడేంత చాలిందా. ఈ మొత్తం మగ్గాలి, మెత్తగా కావాలి. మొత్తం నూనెలనే మగ్గిపోవాలి. మొత్తం కొద్దిగా అంత ఎక్కువ చేసుకున్నాం గ్యాస్. మొత్తం నూనెని మగ్గిపోవాలి. ఇంకా నేను చెప్తున్నా, మీరు మంచిగా నోట్ చేసుకోండి నేను ఎలా చేస్తానో. దీని మీద మూత పెట్టేద్దాం మనమైతే. ఫస్ట్ మూత పెడితే ఏమవుతుంది అంటే తొందరగా మగ్గుద్ది.
నేను ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు గోలిచ్చి పక్కన పెట్టుకున్న, తర్వాత పల్లీలు వేయించుకున్న, తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు వేసిన, ఇది తర్వాత వచ్చేసి జీలకర్ర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. జీలకర్ర వేసేసిన. సొరకాయ మంచిగా చిన్న చిన్నగా కోసుకొని అదే నూనెలో మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి కొత్తిమీర లాస్ట్కి ఇది యాడ్ చేసుకుందాము. ఇందులోనే నూనెలు వేయించుతాం, మీరు చూడండి. లేకపోతే పచ్చిదన్న మనం మిక్సీకి వేసుకోవచ్చు, ఏం పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, అంతే, ఏం లేవు. సొరకాయలు కూడా గోలుతున్నాయి కదా, సొరకాయలు కూడా మంచిగా మెత్తగా కావాలి. మనం కూర ఎట్లా వేసుకుంటాం మెత్తగా, సేమ్ అట్లనే అయితే సరిపోద్ది. అవి మెత్తగా అయిపోయినాక ఇవి మిక్సీకి వేసుకుంటాను, మీరు చూడండి. ఇదిగోండి చింతపండు ఉంది కదా, చింతపండుని మనం ఉడకబెట్టుకోవాలి. నేను ఉడకబెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. సొరకాయ మొత్తం మగ్గింది, ఇంకా చాలు. మరి ఎక్కువ మగ్గితే కూడా అంత టేస్ట్ ఉండదు. కొద్దిగా మగ్గితే చాలు. మళ్ళీ లాట సొరకాయ కాబట్టి తొందరగా మగ్గిపోయింది, తీసేసుకున్నాను. కానీ మీరు ఇట్లా ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ మళ్ళీ వేయలేదు, చూసిందా నేను అస్సలే యాడ్ చేయలేదు. ఇంకా చింతపండు అల్ల వేసేసుకున్నాం కదా, చింతపండు వాటర్ ఉడకాలి, చింతపండు ఉడకాలి. ఇట్లా ఉడికినాక తీసుకోవాలి. ఇట్లా ఉడికినాక తీసుకోవాలి. మరీ మెత్తగా కూడా ఉడకనవసరం లేదు. ఇట్లా ఉడికితే చాలు. ఇది మగ్గాలి కొద్దిగా అంతా. మనం ఏం చేస్తామంటే కొత్తిమీర మనం పచ్చిది వేసుకుందాం మిక్సీకి. వేసుకుందాం, సరేనా? ఎట్లా వేసుకోవాలో నేను చూపిస్తాను, సరేనా? చింతపండు కూడా మంచిగా ఉడికింది, చూసానుగా. ఇది కూడా బంద్ చేసుకున్నాను. బంద్ చేసిన ఇప్పుడు ఇట్లా మిక్సీ జార్ వేసుకొని పల్లీలు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ మిక్సీకి వేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పచ్చిదే ఉడకబెట్టలేదు, ఉడకబెట్టుకోవచ్చు మీ ఇష్టం, కానీ పచ్చిది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5-6 సార్లు బాగా గడుపుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక మీ టేస్ట్కి తగినంత మీరు సాల్ట్ వేసుకొని, నా టేస్ట్కి తగినంత నేను సాల్ట్ వేసుకుంటాను. ఇంకా చాలు, ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా పోసుకోవాలి. కాకపోతే ఇది ఒక్కసారి తిప్పినాక ఇది ఇలా పోసుకొని నేను మొత్తం మిక్సీకి వేసుకుంటాను, చూడండి. ఇట్లా తిప్పేసుకోవాలి. ఒక్కటే ముక్క అయింది చూసినా, ఇట్లా తిప్పేసుకున్నాక ఇది మంచి ఇలా పోసేసుకోవాలి మొత్తం. ఇది కూడా మిక్సీకి వేసుకుందాం మెత్తగా అయ్యే వరకు. ఇట్లా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తాను మీరు చూడండి. ఇదే మూకుట్లా ఆ పొయ్యి ఆన్ చేయలేదు, పొయ్యి ఆన్ చేసిన అనుకున్నారు, పొయ్యి ఆన్ చేయలేదు. కానీ ఈ పచ్చడంతా వేసుకోవాలి. ఈ పచ్చడంతా వేసుకున్నాక ఈ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని కలుపుకోవడమే. మనము సొరకాయ అలా ఉప్పేసినాం కాబట్టి సరిపోతుంది. ఇంకా అయిపోయింది, ఎంతో టేస్టీ సొరకాయ పచ్చడి. చూసినా, అయిపోయింది ఎంతో టేస్టీ సొరకాయ పచ్చడి. నేను మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తాను, మీరు వినండి.
ఇదిగోండి నేను ఎలా చేశానో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు వినండి. ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూస్తాను. సొరకాయ ముక్కలు ఎప్పుడైనా కానీ మిక్సీకి వేయొద్దు, సొరకాయ పచ్చడకు అట్లయితేనే బాగుంటుంది. నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మంచిగా లేత సొరకాయ తీసుకోండి. లేత సొరకాయ తీసుకున్నాక సొరకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, పల్లీలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, ఇంకొచ్చేసి ఆయిల్, ఉప్పు, జీలకర్ర, అంతే కదా. అంతే, మీరు చూసుకోండి మళ్ళీ మీరు చేసేటప్పుడు. అంతే కానీ మంచిగా సొరకాయ చిన్నగా అంటే చిన్న కోసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి గోలించుకోండి. పచ్చిమిర్చి గోలించుకున్నాక తర్వాత పల్లీలు నూనెలో గోలించుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయకుండా ట్రై చేయండి, నూనెలో గోలించి చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పల్లీలు గోలించుకున్నాక అందులోనే సొరకాయ గోలించుకోండి. సొరకాయ గోలించుకున్నాక వేయించుకున్న పల్లీలల్లో మంచిగా అందులో జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ వేసుకోండి. వేసుకున్నాక మంచిగా చింతపండు మంచిగా ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టుకున్నాక ఫస్ట్ పల్లీలు ఉన్న ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ మిక్సీకి వేసుకోండి. చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకున్నాక అదొక వెడల్పు ప్యాన్లోకి వేసుకొని సొరకాయలు మంచిగా ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఒట్టికి కాదు, నూనెలో ఉడకబెట్టుకోవాలి. ఆ వాటర్లో ఉడకబెట్టుకోవద్దు, నూనెలో మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉప్పేసి ముక్కలకు సరిపడే అంతా ఉప్పు వేసుకోండి, సరిపోద్ది. అంతే. ఇంకా ఇది ఆ పచ్చళ్ళ ఈ సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటే అయిపోద్ది. ఎంతో టేస్టీ సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి, అవ్వట్లేదు అని మీరు అనుకున్నారనుకోండి, వీడియో చూసుకుంటూ పచ్చడి చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో చూసుకుంటే చేసుకుంటే మీకు ఇంక ఈజీగా వచ్చేస్తుంది పచ్చడి. ఓకేనా? మీకు కనుక నచ్చేదంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.